మనలో చాలా మందికి రియల్ ఎస్టేట్ అనగానే ఒక రేంజ్‌లో డెవలప్ అవుతున్న సిటీలు గుర్తొస్తాయి కదా! కానీ ఆ డెవలప్‌మెంట్ వెనక ఎంతమంది కన్నీళ్లు, ఎంతమంది నెత్తురు దాగి ఉందో తెలిస్తే మన మనస్సు నిజంగానే మొద్దుబారిపోతుంది. చెన్నై నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రుద్రపురం గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఒకప్పుడు అదొక చిన్న పల్లెటూరు. కానీ ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ఒక మినీ సిటీలా మారిపోయింది. ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు, ఎప్పుడూ రద్దీగా ఉండే కమర్షియల్ కాంప్లెక్స్‌ల మధ్య అదొక కాంక్రీట్ అడవిలా తయారయింది. ఆ అభివృద్ధి వెనక ఎంతోమంది అమాయకపు రైతుల కన్నీళ్లు, మరెంతోమంది నెత్తురు దాగి ఉన్నాయి. సరిగ్గా ఆ నెత్తుటి పునాదుల మీద ఏర్పడినదే ఆ ఊరి నడిబొడ్డున ఎకరం స్థలంలో ఒక పాతకాలపు బంగ్లా కమ్ ఆఫీస్. అది ఆ ఊరిని తన గుప్పెట్లో పెట్టుకొని శాసిస్తున్న పెద్ద వ్యాపారవేత్త అయిన రాజశేఖర్ సామ్రాజ్యం. రాజశేఖరానికి వయస్సు 60 ఏళ్ళు. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఎంతో మందిని దారుణంగా మోసం చేసి వందల కోట్లు గడించిన కరుడుగట్టిన మనిషి. ఎంత కరుడుగట్టిన వాడంటే ఎదుటోడి ప్రాణం తీసైనా సరే తనకు ₹10 లాభం రావాలి అని కోరుకునే ఒక పక్కా రాక్షస మనస్తత్వం ఆయనది. పగటిపూట పెద్ద రాజకీయ నాయకులతో, రాత్రిపూట రక్తం తాగే రౌడీలతో ఆయనకు సంబంధాలున్నాయి. తన స్వార్థం కోసం ఎంతకైనా తెగించే ఆయనకు ఈ లోకంలో శత్రువులెక్కువ, నమ్మకస్తులు చాలా తక్కువ. అందుకే తనకు ప్రాణభయం ఉండి తన ఆఫీస్‌లో ఒక ప్రత్యేకమైన రహస్య గదిని, అంటే ఒక స్ట్రాంగ్ రూమ్‌ని నిర్మించుకున్నాడు. సాంకేతికత ఎంత పెరిగినా, బయోమెట్రిక్ లాకులొచ్చినా ఆయన వాటిని అస్సలు నమ్మలేదు. ఫిజికల్‌గా ఉండే పాతకాలపు ఇనుప తలుపులే తనకు రక్ష అని ఆయన గాఢంగా నమ్మాడు. ఆ గది మామూలు గది కాదు. అది అక్షరాల ఎవరూ పగలగొట్టలేని కోట లాంటిది. మందపాటి కాంక్రీట్ గోడలు, కనీసం గాలి రావడానికి కూడా వీల్లేని విధంగా కిటికీలు కూడా లేకుండా దాన్ని నిర్మించారు. ఆ గోడలను డైనమైట్ పెట్టి పేల్చిన చిన్న పగులు కూడా రానంత పటిష్టంగా దాన్ని కట్టించాడు. ఆ గది లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక్క దారి. 10 అంగుళాల మందం ఉండే ఒక భారీ ఇనుప తలుపు. ఆ తలుపుకు లోపల నుండి 6 అడుగుల పొడవు ఉండే ఒక పెద్ద ఇనుప గడియ వేసుకుంటే చాలు. బయట నుండి ఏనుగుల గుంపు వచ్చి గుద్దినా ఆ తలుపు అస్సలు తెరుచుకోదు. ఆ గదిలో రాజశేఖరం తన ముఖ్యమైన డాక్యుమెంట్లు, లెక్కల్లో చూపని బ్లాక్ మనీ ఉంచుకుంటాడు. ఆ గదిలో రాజశేఖరానికి తప్ప చివరికి ఆయన కన్న కొడుక్కి కూడా ప్రవేశం లేదు. కనీసం ఆ గదిని శుభ్రం చేయడానికి పనివాళ్లను కూడా ఆయన లోపలికి రానివ్వడు. ఆ రోజు మంగళవారం. ఉదయం నుండి ఆఫీస్ చాలా బిజీగా ఉంది. బయట కస్టమర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో హడావుడిగా ఉంది. రాజశేఖరం మేనేజర్ అయిన సురేష్ తన క్యాబిన్లో ఎంతో సైలెంట్గా ఫైల్స్ చూసుకుంటున్నాడు. సురేష్ ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకెళ్తూ ఉంటాడు. సురేష్ గత 10 ఏళ్లుగా రాజశేఖరం దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయానికి రాజశేఖరం తన క్యాబిన్లో నుంచి బయటకొచ్చి ఆ స్ట్రాంగ్ రూమ్ వైపు నడిచాడు. లోపలికి వెళ్లి భారీ ఇనుప తలుపు వేశాడు. లోపల నుండి ఇనుప గడియ పడిన ఖంగ్ మన్న శబ్దం బయట కూర్చున్న మేనేజర్ సురేష్కి స్పష్టంగా వినిపించింది. అది రోజు జరిగేదే కాబట్టి ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గడియారంలో ముళ్ళులు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆఫీసులో స్టాఫ్ అంతా లంచ్ ముగించుకొని మళ్ళీ పనిలో పడ్డారు. కానీ సాయంత్రం 5 గంటలవుతున్నా రాజశేఖరం ఆ కిటికీ కూడా లేని గదిలో నుంచి బయటకు రాలేదు. సాధారణంగా ఆయన గంటకు మించి ఆ గదిలో ఎక్కువగా ఉండడు. కొన్ని కోట్ల రూపాయల డీల్స్ ఉన్నా సరే ఆయన అక్కడ ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడడు. దాంతో మేనేజర్ సురేష్కు అనుమానం వచ్చింది. వెళ్ళి తలుపు తట్టాడు. కానీ లోపల నుండి ఎలాంటి అలికిడీ లేదు. రాజశేఖరం మొబైల్కి కాల్ చేశాడు. ఫోన్ మోగుతున్న శబ్దం ఆ మందపాటి తలుపు వెనక నుండి సన్నగా వినిపిస్తుంది, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ రింగ్ అవుతున్నా ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఆయనకేమైనా హార్ట్అటాక్ వచ్చి పడిపోయాడా అన్న భయం ఆఫీస్ స్టాఫ్లో మొదలయ్యింది. వెంటనే రాజశేఖరం భార్య గీత, కొడుకు మోహన్లకు సమాచారం ఇచ్చి పోలీసులకు కాల్ చేశాడు సురేష్. అరగంటలో లోకల్ ఇన్స్పెక్టర్ విశ్వ తన టీంతో అక్కడికి చేరుకున్నాడు. విశ్వ కళ్ళు ఒక డేగలాగా క్రైమ్ సీన్ని స్కాన్ చేస్తుంటాయి. ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం ఆధారాలతో మాత్రమే మాట్లాడే విశ్వ చాలా షార్ప్ అండ్ లాజికల్ పోలీస్ ఆఫీసర్. లోపల ఏమైందో తెలియక ఆ తలుపును బద్దలు కొట్టడానికి గ్యాస్ కట్టర్లను పిలిపించాడు విశ్వ. ఆ మందపాటి ఇనుప తలుపును పగలకొట్టడం మామూలు సుత్తులతో అయ్యే పని కాదు. ఇనుమును కరిగించి ఆ గ్యాస్ కట్టర్ల మంటలకు ఆ తలుపు చుట్టూ ఉన్న గడియలు కరగడానికి కనీసం గంట సమయం పట్టింది.
గ్యాస్ కట్టర్ల నుండి వచ్చే నిప్పురవ్వలు, కరుగుతున్న ఇనుము వాసన ఆ కారిడార్ అంతా వ్యాపించింది. అక్కడున్న వాళ్ళందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. తీవ్రమైన ఉత్కంఠ మధ్య పోలీసులు బలంగా ఆ భారీ ఇనుప తలుపును ముందుకు నెట్టారు. తలుపు తెరుచుకోగానే ఆ గది లోపల ఉన్న దృశ్యం చూసి ఇన్స్పెక్టర్ విశ్వాతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరి శ్వాస ఒక్కసారిగా ఆగిపోయింది. దానికి కారణమేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ గదిలో ఏసీ ఆన్లో ఉన్నా సరే ఒక భయంకరమైన మరణపు వాసన బయటకు తన్నింది. గది మధ్యలో ఉన్న కుర్చీలో రాజశేఖరం రక్తపు మడుగులో ప్రాణం లేకుండా పడి ఉన్నాడు. ఆయన గుండెల్లో ఒక పదునైన ఆయుధంతో బలంగా పొడిచిన గాయముంది. రక్తం నేలంతా మడుగు కట్టి అప్పటికే గడ్డకట్టుకుపోయింది. ఆయన చనిపోయి కనీసం 3-4 గంటలు దాటి ఉంటుందని ఫోరెన్సిక్ టీం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆయన కళ్ళు ప్రాణభయంతో పెద్దవిగా తెరుచుకొని పైకప్పు వైపు చూస్తూ అలా ఉండిపోయాయి. కానీ ఇన్స్పెక్టర్ విశ్వ మైండ్ బ్లాక్ అయింది ఆ శవాన్ని చూసి కాదు, ఆ మర్డర్ జరిగిన విధానం చూసి. ఒక సామాన్యమైన హత్యకు, ఒక అసాధ్యమైన హత్యకు మధ్య ఉన్న సన్నటి గీతను ఆ గది పూర్తిగా చెరిపేసింది. విశ్వ గదంతా అణువు పరిశీలించాడు. గోడలను తన చేతులతో తట్టి చూశాడు, ఎక్కడైనా రహస్య ద్వారాలు ఉన్నాయేమో అని. అంగుళం డేగ కళ్ళతో స్కాన్ చేశాడు. ఆ గదిలో దాగిన ఒక భయంకరమైన అసాధ్యం అతని పోలీసు బుర్రను నిజంగానే పిచ్చెక్కిస్తుంది. ఎందుకంటే 1, తలుపు లోపల నుండి పక్కాగా ఇనుప గడియ వేయబడింది. ఇప్పుడు పోలీసులే స్వయంగా గ్యాస్ కట్టర్లతో ఆ గడియను కరిగించి మరీ లోపలికొచ్చారు. బయట నుండి ఆ గడియను వేయడం ముమ్మాటికి అసాధ్యం. 2, ఆ గదికి కనీసం కిటికీలు లేవు. వెంటిలేషన్ కోసం పెట్టిన ఏసీ డక్ట్ ఎంతుందంటే కనీసం ఒక చిన్న పిల్లి కూడా దూరలేనంత సన్నగా ఉంది. అందులో నుంచి ఒక మనిషి రావడం సైన్స్కే విరుద్ధం. 3, పోనీ గదిలో ఏమైనా అండర్ గ్రౌండ్ ఉందా అంటే అది లేదు. దాక్కోవడానికి కనీసం ఒక అల్మారా కూడా లేదు. చుట్టూ 4 కాంక్రీట్ గోడలు మాత్రమే ఉన్నాయి. 4, వీటన్నిటినీ మించిన ఒక అతిపెద్ద షాకింగ్ విషయం ఏంటంటే రాజశేఖరం గుండెల్లో బలంగా దిగిన ఆ కత్తి గదిలో ఎక్కడా లేదు. శవం మీద రక్తపు గాయం మాత్రమే ఉంది, కానీ ఆ ప్రాణం తీసిన ఆయుధం మాత్రం లేదు. విశ్వ తన కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. తలుపు లోపల నుండి అంత పక్కాగా లాక్ చేసుకొని ఉంటే హంతకుడు ఆ మూసిన గదిలోకి ఎలా వెళ్ళాడు? రాజశేఖరం గుండెల్లో కత్తి దించి చంపాక ఆ కత్తిని తీసుకొని రక్తపు మరకలు కూడా ఎక్కడా పడకుండా ఆ లాక్ చేసిన కిటికీ లేని గదిలో నుండి ఒక గాలిలాగా హంతకుడు అలా ఎలా మాయమయ్యాడు? ఇది మర్డరా లేదంటే ఏదైనా మాయాజాలమా అనే ప్రశ్నలకు సమాధానం వెతకడానికి విశ్వ మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేయడం ప్రారంభించింది. విశ్వ వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టి రాజశేఖరం భార్య గీతను, కొడుకు మోహన్ను విచారించాడు. ఇద్దరి దగ్గర సరైన సమాధానాలు లేవు. పైగా ఆస్తుల కోసం రాజశేఖరంతో వాళ్లకు రోజూ గొడవలే ఉండేవని అతనికి తెలిసింది. మోహన్ అయితే తండ్రిని చంపేస్తానని ఎన్నోసార్లు ఆఫీస్లోనే బెదిరించాడట. అంటే వాళ్ళకి పక్కా మోటివ్ ఉంది. కానీ వాళ్ళిద్దరూ మధ్యాహ్నం ఇంట్లోనే ఉన్నట్టు వాళ్ళకు అనుకూలంగా పక్కా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళింట్లో పనిచేసే వాచ్మెన్, పనివాళ్ళు ఇంట్లో నుండి గీతా మోహన్ బయటకు రాలేదని ధృవీకరించారు. ఒకవేళ వాళ్లే కిరాయి హంతకుణ్ణి పంపినా వాడు ఆ లాక్ చేసిన గదిలో నుంచి కత్తితో సహా ఎలా మాయమయ్యాడు? సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరే విశ్వ మళ్ళీ ఆగిపోతున్నాడు. ఇప్పుడు విశ్వ చూపు సైలెంట్గా ఉన్న మేనేజర్ సురేష్ మీద పడింది. వాడి ప్రశాంతమైన ముఖం విశ్వకు ఎక్కడో అనుమానం తెప్పించింది. దాంతో విశ్వ వెంటనే ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ను స్ట్రాంగ్ రూమ్లో ప్లే చేయించాడు. ఆ స్ట్రాంగ్ రూమ్ వైపు ఉన్న కారిడార్లో ఒకే ఒక కెమెరా ఉంది. ఆ ఫుటేజ్ చూసిన విశ్వాకి నిజంగా మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటకు రాజశేఖరం ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఆ కారిడార్ మెయిన్ డోర్ దగ్గరే మేనేజర్ సురేష్ టేబుల్ ఉంది. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు సురేష్ ఆ కుర్చీలో నుండి ఒక్కసారి కూడా పైకి లేవలేదు. తన ఫైల్స్ తాను చూసుకుంటూ అక్కడే కూర్చొని పని చేసుకుంటున్నాడు. ఆ 4 గంటల సమయంలో ఆ గది వైపు ఒక్క ఈగ కూడా వెళ్ళలేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ సురేష్ నిర్దోషి అని 100% పక్కా సాక్ష్యమిస్తుంది. సురేష్ అసలు ఆ గది వైపే వెళ్ళనప్పుడు గదిలోకి వెళ్ళి చంపే ఛాన్స్ అస్సలు లేదనిపిస్తుంది. వాడి మీద చిన్న అనుమానం పడటానికి కూడా ఆ వీడియోలో ఎలాంటి ఆధారం దొరకలేదు. దాంతో కేసు పూర్తిగా డెడ్ ఎండ్కి వచ్చేసింది. తలుపు మూసుంది. కెమెరాలో చూస్తే ఎవరూ రాలేదు.
కానీ లోపల మనిషి మాత్రం చనిపోయాడు. ఆ కత్తి కూడా మాయమైంది. ఈ పజిల్ విప్పలేక విశ్వాకు పిచ్చెక్కిపోతుంది. క్రైమ్ హిస్టరీలో ఎన్నో కేసులు డీల్ చేసినా, ఫిజిక్స్ నియమాలను కూడా సవాల్ చేస్తున్న ఇలాంటి ఇంపాసిబుల్ కేసును అతను ఎప్పుడూ చూడలేదు. దాంతో విశ్వ చిరాకుగా మళ్ళీ ఆ రక్తసిక్తమైన కిటికీ లేని గదిలోకి వెళ్ళాడు. హంతకుడు ఎక్కడో ఒక ఆధారం వదిలే ఉంటాడ్రా, లాజిక్ లేని మర్డర్ ఈ ప్రపంచంలో ఉండదు అని తనలో తనే గొనుక్కుంటూ నేల మీద పడుకొని రాజశేఖరం టేబుల్ కింద టార్చ్ వేసి వెతికాడు. అప్పుడు విశ్వ కంటికి టేబుల్ అడుగు భాగాన నల్లటి ప్లాస్టర్తో అతికించబడిన ఒక చిన్న వస్తువు కనిపించింది. దాన్ని బయటకు తీసి చూడగా అది వాయిస్ యాక్టివేటెడ్ మైక్రో వాయిస్ రికార్డర్. అది దొరకగానే విశ్వ గుండె వేగంగా కొట్టుకుంది. ఒక చీకట్లో ఉన్న కేసుకు ఇదొక వెలుగురేఖలా అనిపించింది. వెంటనే ఫోరెన్సిక్ టీంను మరియు బయట ఏడుస్తున్నట్లు నటిస్తున్న రాజశేఖరం కుటుంబాన్ని, మేనేజర్ సురేష్ను ఆ గదిలోకి పిలిచాడు. అందరి ముందు ఆ రికార్డర్లోని ప్లే బటన్ నొక్కాడు. ఆ చిన్న గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. అందరి చూపులు ఆ రికార్డర్ మీదే ఉన్నాయి. రికార్డర్లో ముందుగా నిశ్శబ్దం. ఆ తర్వాత రాజశేఖరం ఏవో ఫైల్స్ తిరగేస్తున్న పేపర్ల శబ్దం వినిపించిన తరువాత సడన్గా రాజశేఖరం ఉలిక్కిపడిన శబ్దం అందులో రికార్డయింది. ఆ తర్వాత రికార్డర్లో రాజశేఖరం గొంతు వణుకుతూ ప్రాణభయంతో ప్రాధేయపడుతున్న మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆ రికార్డర్లో రాజశేఖరం మాట్లాడుతూ, ఏ ఎవరు నువ్వు? నా గదిలోకి ఎలా వచ్చావు? వదిలే నన్ను, తలుపులు మూసేసున్నాయి, కిటికీలు లేవు, మరి నువ్వెలా లోపలికి వచ్చావురా సురేష్? నన్ను చంపద్రా, నీకు దండం పెడతాను సురేష్, నన్ను వదిలేయి. ఆ తర్వాత శరీరాన్ని కత్తితో చీల్చిన ఒక భయంకరమైన శబ్దం, రాజశేఖరం ప్రాణాలు వదులుతున్న ఆఖరి అరుపు, ఆపై కింద పడిన శబ్దం. ఆ తర్వాత ఆడియో ఆగిపోయింది. ఆ గదంతా ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఆ ఆడియో వినగానే ఆ గదిలో ఉన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఇన్స్పెక్టర్ విశ్వ కళ్ళు ఎర్రగా మారి పక్కనే ఉన్న మేనేజర్ సురేష్ వైపు ఒక క్రూరమైన చూపు చూశాడు. ఆ చూపులో ఒక వేటగాడు తన ఎరను పట్టుకున్న కసి ఉంది. కానీ సురేష్ ముఖంలో మాత్రం రక్తపు చుక్కలేదు. వాడి కళ్ళు భయంతో బయటకొచ్చి, సార్ సార్ నన్ను నమ్మండి సార్, నేనేమీ చేయలేదు సార్, నేను బయటే ఉన్నాను కదా సార్, మీరు కూడా సీసీటీవీ ఫుటేజ్లో చూశారు కదా సార్ అని వణుకుతూ వెనక్కి తగ్గాడు. కానీ విశ్వ మెదడు ముక్కలైపోతుంది. అయితే మనకి కూడా ఊపిరాడకుండా చేసే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ వాయిస్ రికార్డర్లో రాజశేఖరం స్పష్టంగా సురేష్ పేరే ఎందుకు పలికాడు? ఆ కారిడార్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో 4 గంటల పాటు కదలకుండా కుర్చీలోనే కూర్చొని ఉన్న సురేష్ లాక్ చేయబడిన ఆ కిటికీ లేని గదిలోకి ఎలా వెళ్ళాడు? ఒకవేళ వెళితే కెమెరాలో ఎందుకు రికార్డ్ అవ్వలేదు? అసలు ఒకే సమయంలో సురేష్ బయట కెమెరాలో ఉంటూ లోపల రాజశేఖరంని ఎలా పొడిచాడు? ఆ మాయమైన కత్తి ఇప్పుడెక్కడుంది? సురేష్ ఒక మనిషా, లేదంటే గోడల గుండా దూసుకుపోయే దయ్యమా? ఫిజిక్స్ నియమాలను, పోలీసు బుర్రలను సవాలు చేస్తున్న ఈ కిటికీ లేని గదిలో దాగి ఉన్న ఆ కళ్ళు చెదిరే పచ్చి వాస్తవమేంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, మరియు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అసలైన మైండ్ గేమ్ ఇప్పుడే మొదలయ్యింది. ఆ వాయిస్ రికార్డర్లో రాజశేఖరం పలికిన ఆ మాటలు ఆ కిటికీ లేని కాంక్రీట్ గదిలో రీసౌండ్లా వినిపిస్తున్నాయి. ఆ వాయిస్ రికార్డర్లో రాజశేఖరం పలికిన ఆఖరి మాటలు ఆ కిటికీ లేని కాంక్రీట్ గదిలో రీసౌండ్లా వినిపిస్తున్నాయి. రక్తం గడ్డకట్టుకుపోయిన ఆ శవం పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ విశ్వ కళ్ళు ఇప్పుడు ఒక వేటగాడి కళ్ళలా మారి మేనేజర్ సురేష్ ముఖాన్ని తీక్షణంగా స్కాన్ చేస్తున్నాయి. సార్ సార్ నమ్మండి, నేనేం చేయలేదు సార్, నేను మధ్యాహ్నం నుండి బయటే నా కుర్చీలోనే కూర్చొని ఉన్నాను కదా సార్, కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి సార్ అని భయంతో వణుకుతూ వెనక్కి తగ్గాడు సురేష్. వాడి ముఖంలో కంగారు, అమాయకత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనకేమీ తెలియనట్లు నటిస్తున్న అమాయకత్వం వెనక ఎంత పెద్ద క్రిమినల్ బ్రెయిన్ ఉందో తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నిస్తున్నాడు. విశ్వ ఒక్క అడుగు ముందుకేసి సురేష్ కాలర్ పట్టుకొని గాల్లోకి ఎత్తి, చనిపోయిన శవం అబద్ధం చెప్పదరా, ఆ రికార్డర్లో ఆయన నీ పేరే ఎందుకు చెప్పాడు? తలుపులు మూసి ఉన్నా నువ్వు ఎలా వచ్చావని నిన్నే ఎందుకు అడిగాడు అని గట్టిగా అరిచాడు. అప్పుడు సురేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ, నాకేం తెలియదు సార్, కావాలంటే బయట ఉన్న కెమెరా మళ్ళీ చెక్ చేసుకోండి సార్ అని బతిమిలాడాడు. విశ్వాకి తెలుసు సురేష్ని ఇప్పుడు అరెస్ట్ చేసినా లాభం లేదు అని, ఎందుకంటే వాడికి అనుకూలంగా సీసీటీవీ ఫుటేజ్ అనే ఒక పర్ఫెక్ట్ సాక్ష్యం ఉంది. రేపు కోర్టులో జడ్జి ముందు ఆ వీడియో చూపిస్తే సురేష్ సునాయాసంగా నిర్దోషిగా బయటకొచ్చేస్తాడు.
ఆ లాక్ చేయబడిన గదిలోకి సురేష్ అసలు ఎలా వెళ్ళాడు, ఆ కత్తితో సహా ఎలా మాయమయ్యాడు అన్నది చట్టం ముందు ప్రాక్టికల్గా నిరూపించకపోతే ఈ కేసు ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. అందుకే విశ్వ సురేష్ని జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్కు పంపించాడు. ఆ రాత్రి విశ్వాకి నిద్ర పట్టలేదు. తన కళ్ళ ముందున్న ఆ భయంకరమైన పజిల్ని సాల్వ్ చేయడానికి ఆఫీస్ కంట్రోల్ రూమ్లోనే కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ని వందల సార్లు ప్లే చేసి చూస్తున్నాడు. కాఫీ కప్పులు ఖాళీ అవుతున్నాయి. వాడి కళ్ళు అలసటతో ఎర్రబడినా ఆ వీడియోలో ఒక చిన్న ఆధారం కోసం డేగలా వెతుకుతున్నాయి. అప్పుడు సమయం రాత్రి 3 గంటలవుతుంది. విక్రమ్ కళ్ళు అలసిపోయి ఎర్రబడ్డాయి. స్క్రీన్ మీద సురేష్ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు కదలకుండా తన కుర్చీలోనే కూర్చొని ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్ లేదు. కానీ విశ్వ లాజికల్ బ్రెయిన్ సడన్గా ఒక చిన్న విషయాన్ని క్యాచ్ చేసింది. అదేంటంటే మధ్యాహ్నం 1 గంటకు కెమెరాలో రాజశేఖరం గదిలోకి వెళ్లటం ఎందుకు రికార్డ్ అవ్వలేదు? విశ్వ వెంటనే ఆ వీడియోని వెనక్కి తిప్పి చూశాడు. కరెక్ట్గా మధ్యాహ్నం 12:45 కెమెరా స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. మళ్ళీ కరెక్ట్గా 1 గంటకు కెమెరా ఆన్ అయ్యింది. అలా ఆన్ అయ్యేసరికి సురేష్ తన కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అసలు ఆ 15 నిమిషాల గ్యాప్ ఎందుకు వచ్చింది అని విశ్వ వెంటనే సెక్యూరిటీ గార్డ్ని పిలిచి నిలదీశాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్, సార్ అది పాత కెమెరా సార్, అప్పుడప్పుడు అలా ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంటుంది. సురేష్ సార్ కూడా చాలాసార్లు దాన్ని రిపేర్ చేయించారు, కానీ ఉపయోగం లేదు సార్ అని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. అది వినగానే విశ్వ మెదడులో ఒక పిడుగు లాంటి లాజిక్ వెలిగింది. ఇదొక మర్డర్ కాదు, ఒక భ్రమ. కళ్ళను మోసం చేసే ఒక భయంకరమైన సైకలాజికల్ అండ్ టైమింగ్ గేమ్ ఇది. ఒక మ్యాజికల్ ట్రిక్లో భ్రమలు కలిగించే మెజీషియన్ ఎలాగైతే ప్రజల దృష్టిని మళ్లిస్తాడో, ఇక్కడ సురేష్ కూడా కెమెరా కళ్ళను అదే 15 నిమిషాల గ్యాప్లో మోసం చేశాడు. తెల్లారింది. విశ్వ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాకప్లో ఉన్న సురేష్ని జీపులో ఎక్కించుకొని మళ్ళీ ఆ ఆఫీస్కి తీసుకొచ్చాడు. ఆ కిటికీ లేని స్ట్రాంగ్ రూమ్ ముఖద్వారం దగ్గర సురేష్ని నిలబెట్టాడు. అప్పటికే అక్కడ క్రైమ్ సీన్ టీం మరియు రాజశేఖరం కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అందరూ ఏం జరగబోతుందా అని ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. అప్పుడు విశ్వ నవ్వుతూ సురేష్ భుజం మీద చెయ్యేసి, సురేష్, ఈ ప్రపంచంలో మ్యాజిక్ అనేదే లేదురా, కేవలం ఒక మనిషి కళ్ళను మోసం చేసే టైమింగ్ మరియు ఫిజిక్స్ మాత్రమే ఉన్నాయి. నిన్నటిదాకా నువ్వు ఆ గదిలోకి ఎలా వెళ్ళావా అని నా బుర్ర పాడైంది. కానీ వాస్తవం ఏంటంటే రాజశేఖరం లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న తర్వాత నువ్వు లోపలికి వెళ్ళలేదు. ఆయన లోపలికి వెళ్తున్నప్పుడే నువ్వు ఆయనతో పాటు లోపల ఉన్నావు అని ఒక్కసారిగా బాంబు పేల్చాడు విశ్వ. ఆ మాట వినగానే సురేష్ ముఖంలో ఒక్కసారిగా రంగు మారింది. గదిలో ఉన్న వాళ్ళందరూ షాక్తో విశ్వ వైపు చూస్తున్నారు. విశ్వ ఆ మర్డర్ మిస్టరీని పక్కా లాజికల్గా అణువణువు విడమర్చి చెప్పడం మొదలుపెట్టాడు. సురేష్, నువ్వు చాలా బ్రిలియంట్. నిన్న మధ్యాహ్నం 12:45కి నువ్వు నీ దగ్గర ఉన్న ఒక సీక్రెట్ రిమోట్తో ముందుగా ఆ కారిడార్ సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేశావు. ఆ తర్వాత రాజశేఖరం గారు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్తుంటే ఆయన వెనకాలే నువ్వు కూడా సైలెంట్గా గదిలోకి దూరావు. లోపలికి వెళ్ళాక నీ జేబులో ఉన్న కత్తి తీసి ఆయన గుండె మీద గురిపెట్టి బెదిరించావు. ఆయన భయంతో వణికిపోయాడు. అప్పుడు నువ్వు నీ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఆయన ముందు పెట్టి, తలుపులు మూసేసున్నాయి కదా, కిటికీలు కూడా లేవు, నువ్వు మరి ఇక్కడికి ఎలా వచ్చావురా సురేష్ అని ఆయన చేతే బలవంతంగా ఒక స్క్రిప్ట్ చదివించావు. అంటే ఆడియో ప్రూఫ్ ఫేక్. నువ్వు గదిలోకి మాయమై రాలేదు. అది కేవలం నేను, పోలీసులమైన మేము విన్నప్పుడు ఆ మర్డర్ తలుపులు మూసాకే జరిగిందని గుడ్డిగా నమ్మడానికి నువ్వు క్రియేట్ చేసిన ఒక సైకలాజికల్ ట్రాప్. ఆయన ఆ మాటలు అనగానే ఏమాత్రం కనికరం లేకుండా ఆయన గుండెల్లో ఆ కత్తిని దించి చంపేశావు. రక్తం నీకు అంటకుండా జాగ్రత్త పడ్డావు. ఆ తర్వాత రికార్డర్ని ఆ టేబుల్ కింద అంటించి ఆ నెత్తుటి కత్తిని నీ జేబులో పెట్టుకొని ఏమీ ఎరుగని వాడిలా గది బయటకొచ్చేశావు. అలా నీ మర్డర్ కంప్లీట్ అయిపోయింది అని విశ్వ సురేష్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ చెప్పాడు. అప్పుడు కార్తీక్, అంటే రాజశేఖరం కొడుకు, కోపంతో, అదేంటి ఇన్స్పెక్టర్ సార్, వాడు బయటకు వస్తే మరి ఆ భారీ ఇనుప తలుపు లోపల నుంచి గడియ ఎలా పడింది? అది ఆటోమేటిక్ డోర్ కాదు కదా, గ్యాస్ కట్టర్లతో మీరు కోస్తేనే కదా సార్ మేము లోపలికి వెళ్ళింది అని అడిగాడు. అప్పుడు విశ్వ నవ్వుతూ తన జేబులో నుంచి సన్నగా కంటికి కూడా సరిగ్గా కనిపించనంత పారదర్శకంగా ఉన్న ఒక నైలాన్ దారాన్ని, అంటే మనం చేపలు పట్టడానికి వాడతాం కదా, ఆ ఫిషింగ్ వైర్ని తీసి కార్తీక్కి చూపించాడు. ఇక్కడే సురేష్ తన బ్రెయిన్ని ఒక రేంజ్లో వాడాడు. మోహన్ గది బయటకు రాగానే సురేష్ ఆ తలుపుని దగ్గరకు లాగాడు. తన దగ్గర ముందుగానే ఉన్న ఈ సన్నటి అత్యంత బలమైన ఫిషింగ్ లైన్ని తీసుకున్నాడు.
తలుపుకి ఫ్రేమ్కి మధ్య ఉన్న చిన్న సందులో నుంచి ఆ దారాన్ని లోపలికి పంపి లోపల ఉన్న ఆ ఇనుప గడియ హ్యాండిల్కి ఒక స్లిప్ నాట్, అంటే మనం లాగితే ఊడిపోయే ముడి వేశాడు. ఆ దారం 2 కొసలు సురేష్ చేతిలో గది బయటే ఉన్నాయి. అప్పుడు సురేష్ తలుపుని పూర్తిగా మూసేసి బయట నుండి ఆ దారాన్ని బలంగా తన వైపుకు లాగాడు. సురేష్ లాగిన ఆ ఫోర్సుకి లోపల ఉన్న ఆ భారీ ఇనుప గడియ ట్రాక్ మీద జరిగి ఖంగ్మని లాక్ అయిపోయింది. ఆ లాక్ పడిన శబ్దమే నిన్న మధ్యాహ్నం ఆఫీస్లో ఉన్న అందరికీ వినిపించింది. లాక్ పడిపోగానే సురేష్ బయట నుండి ఆ దారం ఒక కొసను వదిలేసి ఇంకో కొసను గట్టిగా లాగాడు. ఆ స్లిప్ నాట్ కాస్త విడిపోయి ఆ కంటికి కనిపించని దారం మొత్తం ఏ ఆధారం వదలకుండా సురేష్ చేతిలోకి వచ్చేసింది. అలా ఆ తలుపు లోపల నుండి పక్కాగా లాక్ అయిపోయింది. అదొక కిటికీ లేని గది. లోపల నుండి పక్కాగా లాక్ అయ్యింది. లోపల శవం ఉంది. రికార్డర్లో ఏమో వాయిస్ ఉంది. ఈ సెటప్ అంతా చూసిన ఏ పోలీస్ అయినా సరే మర్డర్ తలుపులు మూసాకే జరిగిందని, హంతకుడు లోపల నుండి గాల్లో మాయమయ్యాడని ఆశ్చర్యపోయి పిచ్చోడైపోతాడు. ఇది ఈ ఇంటెలిజెంట్ సురేష్ మాస్టర్ ప్లాన్ అని విశ్వ సురేష్ క్రియేట్ చేసిన మొత్తం భ్రమలని కుప్పకూల్చాడు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి నేరుగా నీ కుర్చీలో కూర్చున్నావు. కరెక్ట్గా 1 గంటకు నీ రిమోట్తో సీసీటీవీ కెమెరా ఆన్ చేశావు. నేను ఫుటేజ్ చూసినప్పుడు ఆ 4 గంటలు నువ్వు బయటే ఉన్నావని గుడ్డిగా నమ్మాను. కానీ వాస్తవం ఏంటంటే ఆ ఫుటేజ్ స్టార్ట్ అవ్వక ముందే రాజశేఖర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ మాయమైన కత్తి, ఈ దారం ఖచ్చితంగా నీ డ్రాయర్లోనే ఎక్కడో దాచుంటావు అని విశ్వ సురేష్ డెస్క్ వైపు చూసి తన టీంకి సైగ చేశాడు. పోలీసులు వెళ్లి ఆ సురేష్ సీట్లో ఉన్న సీక్రెట్ డ్రాయర్ని పగలగొట్టి చూడగా అందులో ఆ రక్తపు కత్తి, ఆ ఫిషింగ్ లైన్ దొరికాయి. నెత్తురు మరకలంటిన ఆయుధం చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సురేష్ తన ప్లాన్ని ఎంత ఖచ్చితంగా అమలు చేశాడో అర్థమైంది. ఆ ఆధారాలు దొరకగానే సురేష్కి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. కానీ వాడి ముఖంలో ఎలాంటి భయం లేదు. వాడు ఉన్నట్టుండి గట్టిగా చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆ నిశ్శబ్దంలో వాడి నవ్వు ఒక రాక్షసుడి నవ్వులా రీసౌండ్ వస్తుంది. నేను పోలీసులకు దొరికిపోయానన్న బాధ వాడిలో ఇసుమంతైనా లేదు. ఒక మహత్కార్యం సాధించిన యోధుడిలా వాడు నవ్వుతూ, సూపర్బ్ ఇన్స్పెక్టర్ సార్, యు ఆర్ రియల్లీ బ్రిలియంట్. 10 ఏళ్లుగా నేను కంటి నిండా నిద్ర లేకుండా డిజైన్ చేసిన ఈ లాక్డ్ మర్డర్ రూమ్ ప్లాన్ని మీరొక్క రాత్రిలో డీకోడ్ చేశారు. ఎస్, ఆ రాజశేఖరం గాడి గుండెల్లో కత్తి దించింది నేనే సార్. వాడిని చంపినప్పుడు నాకు దొరికిన శాంతి ఈ ప్రపంచంలో నాకు ఏదీ ఇవ్వలేదు అని సురేష్ తను చేసిన నేరాన్ని ఎంతో గర్వంగా ఒప్పుకున్నాడు. అప్పుడు విశ్వ, కానీ ఎందుకు చంపావు సురేష్? ఆయన దగ్గర 10 ఏళ్లుగా నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు కదా, నీకేం తక్కువ చేశాడాయన అని అడగ్గా అప్పుడు సురేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లలో ఒక నెత్తుటి చరిత్ర దాగి ఉంది. నాకు తక్కువ చేయడం కాదు సార్, నా సర్వస్వాన్ని నాశనం చేశాడు సార్ ఆ రాక్షసుడు. నా అసలు పేరు సురేష్ కాదు, సంతోష్. 20 ఏళ్ల క్రితం ఈ రాజశేఖరం మా నాన్న దగ్గర ఒక చిన్న అకౌంటెంట్గా చేరాడు. నా తండ్రి ఎంతో నమ్మకంతో వాడికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే వాడు మా ఆస్తులు మొత్తం వాడి పేరు మీదకు మార్చుకొని చివరికి నా తండ్రి మీదనే దొంగతనం కేసులు బనాయించి జైలుకు పంపాడు. ఆ అవమానం భరించలేక నా తండ్రి ఉరేసుకొని చచ్చిపోయాడు సార్. ఆ బాధతో నా తల్లి పిచ్చిదైపోయింది. నేను అనాథగా రోడ్డు మీద పడ్డాను. సరిగ్గా అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను సార్, వాడిని మామూలుగా చంపితే నాకు కిక్కు రాదు. వాడు ఏ ఆస్తులకైతే ఆశపడ్డాడో ఆ ఆస్తుల నడిబొడ్డున వాడు ఎవరికీ దొరకకుండా నిర్మించుకున్న అభేద్యమైన స్ట్రాంగ్ రూమ్లోనే వాడిని ఒక కుక్కను చంపినట్టు చంపాలి అని డిసైడ్ అయ్యాను. నా పేరు మార్చుకున్నాను. రాత్రింబవళ్ళు కష్టపడి చదివాను. వాడి కంపెనీలోనే ఒక చిన్న ఉద్యోగిగా చేరి నా నిజాయితీతో వాడి నమ్మకాన్ని గెలుచుకొని మేనేజర్ స్థాయికి ఎదిగాను. 10 ఏళ్ళు సార్, అక్షరాల 10 ఏళ్ళు వాడి పక్కనే ఉంటూ వాడు పీల్చే గాలిని కూడా గమనిస్తూ వాడి చావుకి నేను ముహూర్తం పెట్టాను. వాడిని చంపి వాడి ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగాలన్నదే నా పగ. మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు సార్, కానీ నా జీవిత లక్ష్యం నెరవేరింది. ఐ ఆమ్ ద విన్నర్ అని సురేష్ తన 2 చేతులను ముందుకు చాచాడు. విశ్వాకి ఆ క్షణం సురేష్ మీద కోపం రాలేదు, ఒక రకమైన సానుభూతి కలిగింది. ఒక మనిషి జీవితాన్ని నాశనం చేస్తే వాడు తిరిగి ఎంత భయంకరమైన సునామీలా మారతాడో సురేష్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చట్టం కళ్ళు మూసుకోదు కదా. అందుకే విశ్వ సురేష్కి బేడీలు వేస్తూ, నీ పగ న్యాయమైనదే కావచ్చు సురేష్, కానీ నువ్వెంచుకున్న దారి నిన్నొక సైలెంట్ కిల్లర్ని చేసింది. ఈ కిటికీ లేని గది రహస్యం మాత్రం ఎప్పటికీ పోలీస్ రికార్డుల్లో ఒక మాస్టర్ పీస్ ఆఫ్ క్రైమ్గా మిగిలిపోతుంది అంటూ సురేష్ని జీపెక్కించాడు విశ్వ.
రాజశేఖరం నిర్మించుకున్న ఆ స్ట్రాంగ్ రూమ్ ఆయన అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాకుండా చివరికి ఆయన పాపాలకు సమాధిగా మారింది. టెక్నాలజీ మాయలు లేకపోయినా ఒక సామాన్యుడి మెదడు గనక పగతో రగిలిపోతే చట్టాన్ని, పోలీసులను ఎంతలా ముప్పు తిప్పలు పెట్టచ్చో ఈ కిటికీ లేని గదిలో చావు ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ కేసు మీకు ఎలా అనిపించింది? సురేష్ వేసిన ప్లాన్, దాన్ని విశ్వ సాల్వ్ చేసిన విధానం మీకు నచ్చితే ఇప్పుడే మన వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.